హాయ్ అండి. మొన్న పెట్టిన చేపల పులుసు వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయండి. పొరపాటు జరిగింది, నేను చూసుకోలేదండి. కొత్తగా ఛానల్ పెట్టాం కదండి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మీరే ఇగ్నోర్ చేసేయాలి. ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నానండి, దయచేసి మళ్ళీ తిరిగి చూడండి. అందరూ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందామండి. ఈరోజు మార్నింగ్ మా మేనమామ కొడుకు ఫిష్ పంపించాడండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఫిష్ పులుసు వండుకుందాం. ఫిష్ ముక్కల్ని ఫస్ట్ ఇలా వాటర్తో కడిగేసుకొని ఫిష్ని నీసు వాసన రాకుండా ఉండడానికి దానిలో ఇలా పసుపు, ఉప్పు, ఇంట్లో పుల్లటి పెరుగు ఉంటుంది కదండి, దాన్ని వేసేసుకొని ఇలా బాగా ముక్కలు పట్టించుకొని ఇలా వాటర్లో ఒక 2 minutes ఉంచి వేసుకుంటే నీ వాసన పోతుందండి. నీట్గా కడిగేసుకుంటానండి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్లో పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ముక్కలు బాగా పట్టించి 1 hour పక్కన పెట్టుకుందామండి. ఇలా అన్ని ముక్కలకి పట్టేలా కలపాలండి. ఇలా కలిపి పెట్టుకుందామండి. 1 hour తర్వాత కర్రీ వండుకుందాం. చక్కగా ముక్కలన్నీ ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకొని పక్కన ఉంచుకుందామండి. చేపల పులుసు వండేసుకుందామండి. ముక్కలు ఇలా రెడీగా పెట్టుకున్నాం కదా, ఇందాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. చింతపండు పులుసుకి నానబెట్టుకున్నాం. కరివేపాకు, స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోతున్నాయండి. ఆల్రెడీ నేను చేపలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇందులో కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఈ ఉల్లిపాయ ముక్కల్లో కారం కూడా వేసుకుందామండి. ముక్కల్లో వేసాను కదండి ఉప్పు కారాలు, అందుకని అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను. రుచి చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత. ముక్కలు అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఫిష్ వేసేసుకుందాం. ఫిష్ ముక్కల్ని ఇలా చక్కగా పెట్టుకోవాలండి.
వీటిని గరిటతో కలపకూడదండి, గరిటతో కలిపితే చితికిపోతాయి. ఇలా పెట్టుకొని ఇప్పుడు చింతపండు పులుసు పిండుకుందామండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందామండి. చింతపండు గుజ్జు ఇలా తీసుకున్నాను నేను గిన్నెలోకి. చేప ముక్కలు వేసేసిన తర్వాత గరిటె మాత్రం పెట్టకూడదండి, ఇందులో మనం గిన్నెనే కదిపించుకోవాలి. ఒకసారి గిన్నెలో చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదండి, ఇట్లా గిన్నెని పట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసుకొని మూత వేసుకోండి. ఇప్పుడు ఫిష్ ఉడికేటప్పుడు కొద్దిగా జీరా పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు ఇది కలుపుకోవాలండి గిన్నె మొత్తం పట్టుకొని. గిన్నె తిప్పి చూపించడానికి కెమెరామెన్ ఎవరో లేరండి, ఇందాక ఆల్రెడీ మా వారిని వాడేశాను. అందుకని చెప్పి ఇప్పుడు గిన్నె కదపడం మీకు చూపించట్లేదు, కానీ గిన్నెని అలాగే కదుపుకోండి, గరిటె మాత్రం పెట్టద్దు. ఇలా కదిపేసుకుని ముక్కలు మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని మూత వేసేసుకోవాలండి. కొందరు ఈ కూరలో టమాటా గుజ్జు కూడా వేసుకుంటారండి, కానీ మా వారికి టమాటా వేసి వండితే కూర నచ్చదు, అందుకని వేయలేదు. ఇంకోసారి ఆ స్టైల్ కూడా చూపిస్తాను. కర్రీలో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకున్నానండి. ఈ టైంలో చూసుకొని ఇలా ఉడికిన తర్వాత ఏమైనా సరిపోతే వేసుకోవచ్చు. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, చాలా కొద్దిగా వేస్తానండి గరం మసాలా. మా వారు మసాలాలు పెద్దగా ఇష్టపడరు. కొత్తిమీర, పుదీనా, ఇలా సిమ్లోనే పెట్టేసుకొని మూత వేసేసుకుందామండి. సిమ్లో ఎంత బాగా ఉడికితే కూర అంత బాగుంటుందండి. ఇంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు అంటే నా పెద్ద కూతురికి చాలా ఇష్టం అండి. మా అమ్మాయి నేను వండిన చేపల పులుసు తప్పితే బయట తినదండి. బయట ఎవరు వండినా నీ సోసన వచ్చింది, నీ సోసన వచ్చింది అని చెప్పుద్దండి. మా చిన్న అమ్మాయి మాత్రం చేప పులుసు తినదండి, ఆవిడికి ఫ్రై చేయాలి. ఆవిడ కర్రీ కాసేపట్లో రెడీ చేస్తానండి. ఈరోజు మా లంచ్ మెనూ అండి, వేడి వేడి అన్నం, చేపల పులుసు, టమాటా చారు, ఇది నెయ్యి అండి. నెయ్యి చేపల కూరలో ఏంటో అనుకుంటున్నారా, నేను వేసుకుంటానండి, నాకు ఇష్టం. పెరుగు. ఇంతేనండి ఈరోజు మా మెనూ. మీరేమేమి వంటలు చేశారో కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సేపట్లో రెడీ అవుతుంది. మా చిన్న అమ్మాయి ఫిష్ ఫ్రై అని చెప్పే కదండి, రెడీ అయిపోయింది. మీకు ఈ ఫిష్ ఫ్రైకి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చూపిస్తాను.